అయితే ఆధారం చేసుకుని వారు ఉంటున్నారో వారు తెచ్చుకునేటువంటి చేతులారా తెచ్చుకునేటువంటి పరిస్థితులు వారు ఈ రోజున ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ వాక్యం తెలియజేస్తుంది, మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడన విశ్రమించినాడు. ఆయన 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 ప్రక్కన మనము ఒదిగితే లేకపోతే మనం ఉండగలిగితే గనక అక్కడే విశ్రమించువాడు అనే మాట మనం చూస్తున్నాం. అక్కడే విశ్రాంతి దొరుకుతుంది అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. సమస్త భారం లోక పాపముల నుండి సమస్త భారం మోయిచున్న ప్రజలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అవునమ్మా, అవును ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనుషులుగా లోకము వైపు మన జ్ఞానాన్ని, మన ఆలోచనలను, మన ఉద్దేశాలను ఆధారం చేసుకుని వాటి చాటును మనం ఉంటున్నటువంటి సమయాల్లో మనం ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఎవరికైనా సహాయం చేద్దామని వెళుతున్నాము కానీ దాని ద్వారానే మనకు ఇరుకులు, లేకపోతే ఒకరికి ఆర్థికంగా కానీ లేకపోతే మాట సహాయం చేసిన వాటి ద్వారా మనము ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాం. ఈరోజు దేశానికి యుద్ధం జరుగుతుంది. వాటిని మనము అలా ఆలోచన చేస్తే మనిషికి కూడా మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటది. మనుషులకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అది మాటల యుద్ధం కావచ్చు, లేకపోతే క్రియలలో కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఏం జరుగుతుందంటే వారిని వంక పెట్టి వీరు ఎవరినో తిడుతున్నట్టు. మన స్వదేశంలో అయితే కొంచెం కోళ్ళనో లేకపోతే ఏదో ఉంటాయి, వాటిని వంక పెట్టి తిట్టడం అనేది స్వదేశంలో ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని మరి వస్తువులు ఏం పెడుతున్నారో నాకైతే తెలియదు కానీ